పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మహబూబాబాద్ జిల్లా కురవిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేసి అలవెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. వీరికి సిఐటియు నేతలు సంఘీభావం ప్రకటించారు. గారికి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమంటే మాకు కనీస వేతనం కల్పించాలనే ఉద్దేశంతో మేము నిరసనని ప్రారంభించాము. మాకు పని భారాన్ని తగ్గించాలి, ఎయిడ్స్ టార్గెట్లు అనేవి ఉన్నాయి, ఆ టార్గెట్లను కూడా తగ్గించాలి. ఈ టీవీ స్కూటంలో మమ్మల్ని పేషెంట్లను కాకుండా మమ్మల్ని తీసుకురావాలని కోర్సు చేస్తారు. ఇలాంటివన్నీ తగ్గించి మాకు కనీస వేతనం అనేది కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీలను ప్రారంభించినాం. ఇంకోటి ఏంటంటే మాకు పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వట్లేరు, పెండింగ్ వేతనాలు కూడా చెల్లించాలి. ఇప్పుడు వాళ్ళు సమావేశాల బడ్జెట్లలో మా ప్రస్తావన తీసుకురావట్లేదు, తీసుకొచ్చి ఇచ్చిన హామీల ప్రకారం మాకు హామీలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. 5,000 రూపాయలు సరిపోవట్లేదు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజు పెరుగుతుంది. వాళ్ళ కుటుంబాల పోషణ భారం ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఆశా కార్యకర్తలు ఎట్లా రిక్రూట్మెంట్ చేశారంటే ఏమైనా ఏఎన్సీ పిఎన్సీ చిన్నపిల్లలకు వ్యాక్సిన్గానే చేయాలని చెప్పేసి మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం రిక్రూట్మెంట్ చేసి ఇప్పుడు లేనిపోని అన్ని యాపులు పెట్టి వాళ్ళకు అవగాహన లేని అన్ని పెట్టేసి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ ఆశా కార్యకర్తలు పిల్లలనేమో ఆన్లైన్ చేపిస్తున్నారు, భర్తలనేమో బండ్ల మీద తీసుకుపోయి పిఎస్లో తీసుకోవచ్చు. అంటే కుటుంబం మొత్తం కూడా ఒక ఆశా కార్యకర్తకు సాగించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.